హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల. ఏంటి ఇంత పెద్ద పార్సల్ అనుకుంటున్నారు కదా. ఫస్ట్ చూడగానే గుర్తొచ్చేది ఏంటి ఈ పార్సల్ని, 50 ఇంచెస్ టీవీ. అదే కదా, మీరేమనుకున్నారు చెప్పండి. సో నేనైతే ఫస్ట్ అదే అనుకున్నా. మా పిల్లలు చూసినరా ఇది ఒక బెడ్ అని చెప్పేసి ఇద్దరు ఒక దిండు తెచ్చుకొని పడుకోవాలని అయితే ట్రై చేస్తున్నారు. బట్ ఇదైతే టీవీ కాదండి. సో మెరిడియన్ 7 స్పీడ్ సైకిల్ అనమాట. సో ఇది వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. దీని రేట్ వచ్చేసి మామూలుగా అయితే బయట అడిగి చూసినాము సైకిల్ తీసుకుందాం అనేసి. నాకేం ఇష్టం లేదు సైకిల్, మా బావ కోసం అనమాట. బయట అడిగితే కొంచెం రేట్ ఎక్కువ చెప్పిండ్రు. సరే ఆన్లైన్లో చూద్దాము, ఆన్లైన్లో చూసి తక్కువ రేట్ అయితే బయట తీసుకుందాము, లేదంటే చూద్దాం అనేసి అనుకొని బయట అడిగి చూసినాం. బట్ బయట రేట్ ఎక్కువ చెప్పిండ్రు. సైకిల్ చూసిండ్రా, దాని టైర్లు ఎంత లావు ఉన్నాయి కదా, బాగుంది సైకిల్. హైట్ కూడా ఉందన్నమాట. మా పక్కనోళ్ళు ఇలాంటి సైకిలే, బట్ ఇంత లావు లేదు టైర్లు. అండ్ సైకిల్ కూడా ఇంత హైట్ అయితే లేదు వాళ్ళది. వాళ్ళు 6,400కి తీసుకున్నారంట సైకిల్. మేము అమ్ముతాం కావాలంటే తీసుకోండి 5,000కు, కొనుక్కొని 5 months అయిందన్నారు. బట్ మా బావకు అంత ఇష్టం లేదు. డబ్బులు పెట్టేది పెడతా, డబ్బులు కొంచెం ఇంకొంచెం ఎక్కువైనా పర్లే, ఫస్ట్ హ్యాండే తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్ వద్దు అనుకున్నాడు. సో అందుకే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి మాకు 7,300 కనుక పడింది. కార్డ్ అనమాట, కార్డు వాడినాం. సో అందుకే అలా వచ్చింది. లేదంటే నాకు తెలిసి ఆన్లైన్లో కూడా 10,000 పడచ్చేమో అనుకుంటున్నా. అంత క్లారిటీగా నాకు తెలియదు, బట్ మేము కార్డు వాడినాం కాబట్టి మాకు అంత ప్రైస్ అయితే పడింది. సో ఈ సైకిల్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటి, వీటికి ఏమేమి ఇచ్చిండ్రో చూడండి. ఇవి వచ్చేసి పెడల్స్. సో కొంచెం సైకిల్కి డెకరేషన్ అంటే కొంచెం లైటింగ్ కూడా ఉండాలి కదా, అందుకని ఆ పక్కన ఇచ్చారనమాట. సో ఇందులో ఒక బుక్ కూడా, ఒక పేపర్ కూడా ఉంది, అసలు ఏమేమి వచ్చాయి ఎలా సెట్ చేసుకోవాలనేది. సో ఈ స్క్రూలు అలాంటివి టైట్ చేసుకోవడానికి కూడా 3 అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో అయితే మొత్తం ఉంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా సరే చేయాలంటే ఇలా చూసి చేసుకోండి. ఈ వీడియో తీయడం ఏమో కానీ మా పిల్లలు అయితే ఒక్కటేమైనా తీయేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఇలాంటివన్నీ తప్పదు. ఇలాంటివి చూస్తే వాళ్ళకి భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఊరికి గెలకడానికి వస్తారు. అస్సలు ఒక్క పని కూడా సక్రమంగా చేసుకొని ఇవ్వరు, అడ్డుపడుతూనే ఉంటారు. ఎక్కడికని పంపిస్తాం పిల్లలని, పంపించలేం కదా. సో వాళ్ళు ఉన్నా సరే చేసుకోవాలి మన పని మనం. మా బావకి ఎంత పిచ్చి అంటే డ్యూటీ నుంచి ఇంటికి రాగానే, మా బావ తీసుకురాలేదు ఫస్ట్, ఇది వచ్చేసి పార్సల్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి పెట్టిండ్రు ట్రక్కులు అనమాట. ఇంత పెద్ద పార్సల్ బైక్ మీద తేవాలంటే కష్టం కదా. అదిగాక కొంచెం పనుండి మా బావ బయటికి వెళ్ళేసి వచ్చిండు అనమాట. సో ఇంకా వాళ్ళు తెచ్చిండ్రు. అన్నం కూడా తినలేదు. ఇంటికి రాగానే ఈ సైకిల్ ఫిట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. నాకు భలే కోపం వస్తూ ఉంది. అన్నం తిని చేసుకోవచ్చు కదా అంటే, కొత్త సైకిల్ ఆనందం అలా ఉంటుంది. మరి ఏదైనా ఇష్టమైన వస్తువును చూస్తే ఇంకా మామూలుగా అనిపించదు ఆనందం. దాన్ని ఎప్పుడెప్పుడు సెట్ చేసుకోవాలా అని ఉంటుంది మైండ్ అంతా. ఇంకా అన్నం ఏం ఆకలి అవుతుంది చెప్పండి. సో అందుకే ఫిట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే ఇక్కడ 4 స్క్రూలు లాంటివి ఉంటాయి, ఫస్ట్ ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసి తీసుకున్నాక ఇవి హ్యాండిల్స్ అంటారు కదా, సో అది పెట్టేయాలి. అది పెట్టేసి మళ్ళీ స్క్రూలు అనేది దాంట్లో కరెక్ట్గా పెట్టి ఫిట్ చేసుకోవాలన్నమాట. సో టైట్గా ఫిట్ చేసుకోండి, చూసి ఫిట్ చేసుకోండి. నేను చాలా వీడియోస్లో చూసిన, బట్ వాళ్ళంతా సరిగ్గా పెట్టలేదు. ఈ ముందు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి గేర్ల సైకిల్ అండి. సో 29 ఇంచెస్ ఉంది. సో ఇది వచ్చేసి గ్రే కలర్. వాళ్ళు తప్పుగా బిగించిండ్రు కొంతమంది. ఇవి ఉన్నాయి కదా 3 తీగలు లాంటివి, వాటిని ఏమంటారో నాకు తెలియదు, బట్ అవి వెనక్కి బిగించిండ్రు. ముందుకు పెట్టాలి సైకిల్కి, చాలామంది అలా చేసిండ్రు. బట్ మేమైతే కరెక్ట్గానే పెట్టినాం వీడియోలో. సైకిల్ కూడా చాలా బాగుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. మీకు ఇష్టమైతేనే తీసుకోండి ఆన్లైన్లో. బట్ మాకైతే సైకిల్ బాగా వచ్చింది. మీ అందరికి ఎలా వస్తుందో నేను చెప్పలేను. చాలామంది ఈ సైకిల్ను చూసిన తర్వాత మమ్మల్ని అడిగినారు, మీరు ఈ సైకిల్ ఎక్కడ తీసుకున్నారా అని చెప్పేసి. సో దీని రేటు చెప్తే ఇంకా బిత్తరిపోయినారు అనమాట. అవునా, అంత తక్కువకి వచ్చిందా, సైకిల్ చాలా బాగుంది, మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే హెల్త్కి కూడా మంచిది కదా సైకిల్ తొక్కొని వెళ్ళడం అనేసి చెప్తున్నారు. బట్ నాకు సైకిల్ చేత కాదు. నేను ఎప్పుడో ఒకసారి నా చిన్నప్పుడు సైకిల్ ట్రై చేసి తొక్కేదాన్ని అప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ మర్చిపోయిన సైకిల్ తొక్కడము.
తీసుకెళ్ళి కంకర్లో కింద పడ్డా. ఇంక అప్పటి నుంచి అయినా భయపడలే, సైకిల్ తొక్కుతున్నా. బట్ ఇప్పుడైతే ఇంక అసలు అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు తొక్కలేను సైకిల్. ఎలాగే ఇంట్లో ఉంది కాబట్టి టైం దొరికినప్పుడు తొక్కుదామని ట్రై చేస్తున్నా. నేను కూడా ట్రై చేస్తా ఖచ్చితంగా సైకిల్ని అయితే. సో మా బావ చాలా కష్టపడిపోతున్నాడు. మా బావ కంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా వీడియో తీయలేక. ఎందుకంటే ప్రతిసారి ఇటుకో మా బాబు మా పాప వచ్చి దాన్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సైకిల్ని. సో మా బావ ఎందుకు అంత శ్రమ పడి తీస్తున్నాడు అంటే చెప్తా. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ సైకిల్ని అమ్మకుండా మాతో పాటు ఇంటికి తీసుకెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే మళ్ళీ సైకిల్ని ప్యాక్ చేయాలి కదా. సో అందుకే మేము నిదానంగా నీట్గా అన్నీ ఓపెన్ చేసుకుంటున్నాం, అవన్నీ దాచిపెట్టడానికి. అందుకోసం అనమాట కొంచెం టైం పట్టింది ఓపెన్ చేయడానికి. కవర్లన్నీ దాచిపెడుతున్నాం. ఎందుకంటే ఒకవేళ సైకిల్ అమ్మేస్తే పర్లేదు, అమ్మకుండా ఇంటికి తీసుకెళ్ళాలంటే ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇది వచ్చేసి వారంటీ కార్డు, ఇంపార్టెంట్ దీని గురించి అనమాట. సైకిల్ గురించి నాకేమీ సైకిల్స్ గురించి పెద్దగా తెలియదు. మా బావ పెడల్స్ బిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఎంత ఇంట్రెస్ట్ అబ్బా అనిపించింది. మగవాళ్ళందరికీ సైకిళ్ళు, బైకులు, మొబైల్స్, హెడ్ ఫోన్స్, అవి ఇవి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళకైతే ఉండొచ్చు ఇలాంటి పిచ్చి. బట్ ఆడవాళ్ళకి చీరలు నగల పిచ్చి ఉంటే మాత్రం అబ్బా అంటారు. ఏంటో ఈ మగవాళ్ళు వీళ్ళ కథ. సో రెండో పెడల్ కూడా బిగిస్తున్నాడు మా బావ. దీనికి బిగించడానికి ఒకటి వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి అది తీసుకొచ్చి బిగిస్తాడు. ఇప్పుడు గుర్తొచ్చింది మా బావకి అది వచ్చిందని. సో అదిగో అదే అనమాట తిప్పేది. సో దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా టైట్గా బిగించుకోండి, లూజ్గా బిగించుకోకండి, మళ్ళీ తొక్కుతుంటే ఎక్కడైనా ఊడిపోవచ్చు. ఇంతకు మీకు ఎలా అనిపించింది? సైకిల్ నచ్చిందా? బాగుందా? చెప్పండి. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉంది. మా బావ మాత్రం గ్రే తీసుకున్నాడు. పాపం మా బావ బుల్లెట్ తీసుకోవాలా ఈ కలర్లో అనుకున్నాడు. బుల్లెట్కి బదులు బుల్లెట్ సైకిల్ తీసుకున్నాడు. సో ఇవి వచ్చేసి లైటింగ్కి ఇచ్చిండ్రు. బట్ మేము బిగించాలని ట్రై చేసినాం. బట్ అన్నీ బిగించలేదు. వెనక టైర్కి 2, ముందు టైర్కి 2 వచ్చినాయి. బట్ మళ్ళీ ఇంకొకటి నైట్ టైం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి దీనికి లైటింగ్ కూడా వచ్చిందనమాట. నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు, లైటింగ్ కూడా వెలుగుతుంది, ఇబ్బంది లేకుండా తొక్కోవచ్చు అనమాట ఎక్కడికన్నా వెళ్తే. అంత బాగానే ఉంది. కానీ సైకిల్కు కొంచెం వెనక ఏదైనా కూర్చోడానికి ఇద్దరు మనుషులకి ఒక్క రువన్న ప్లేస్ వచ్చింటే బాగుండు. బట్ ఆ హ్యాండిల్ ఇవ్వలేదు. మనం కావాలంటే పెట్టించుకోవచ్చు అంట. ఇంకా పెట్టించుకుంటే ఉన్న షో పోతుంది అంటుండు మా బావ. ఎట్టయినా సరే మమ్మల్ని ఎక్కించుకోకూడదు ఈ సైకిల్ మీద అని మా బావ ఇష్టం. సో ఫైనల్గా అయితే సైకిల్ ఈజ్ ఓవర్. ఎలా ఉంది? ఇదిగో వెనక సైడ్ కూడా ఇదేదో ఇచ్చిండ్రు సీట్ కింద పెట్టడానికి. ఇది కూడా లైటింగ్ ఏమంటే బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి కనిపించాలి కదా, ముందు ఏదో వెహికల్ వెళ్తుంది అనే దానికి ఇది ఒక సిగ్నల్ అని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే ముందు వచ్చేటి మనకు కనిపిస్తాయి లైటింగ్ ఇచ్చిండు కాబట్టి. బట్ వెనక వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా మనకి తెలియాలి కదా వాళ్ళకి మనం వెళ్తున్నామని. ఇంకా సైకిల్ బిగిచ్చిండు. ఇంకా అన్నం కూడా తినకుండా సైకిల్ దొక్కుతున్నాడు. ఇంకా రౌండ్లు వేస్తాడు చూడండి ఇప్పుడు. ఎంత పిచ్చబ్బా అనిపించింది. ఎంత ఎండ అంటే అప్పుడు టైం 3 అయిపోయింది మధ్యాహ్నం. అంత ఎండలో సైకిల్ దొక్కుతున్నాడు. ఇదిగో అసలు మా బావని చూసి అంకుల్ లాగుండా అస్సలు లేడు కదా, పెళ్ళి చేసే అబ్బాయి లాగుండు. ఫైనల్గా మా సైకిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి.